What is decompressive craniectomy? Hi, this is Dr. Bhaskar, critical care consultant of Ayurveda Hospitals. ఈరోజు మనం మాట్లాడుకునేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చోట్ల జరిగేది. నిర్లక్ష్యం చేస్తే బ్రెయిన్ ఇంజరీ అనేది పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎనీ టైం ఏదైనా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పేషెంట్ స్పృహలో లేనప్పుడు పేషెంట్ని తొందరగా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ స్పృహ ఇంకా కోలుకోనప్పుడు, కనుపాపల సైజ్ ఈక్వల్గా లేనప్పుడు, పేషెంట్ హార్ట్ రేట్ తగ్గుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సస్పిషన్, ఎమర్జెన్సీ డిసిషన్ చేయాల్సిన సస్పిషన్ ఏంటంటే ఇంట్రాక్రేనియల్ బ్లీడ్, అంటే బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే అవకాశం ఉంది అని గ్రహించడం. సో దానికి ఏం చేయాలి అనేది వెంబడే సిటీ స్కాన్ బ్రెయిన్ చేయాలి. సపోజ్ బ్రెయిన్లో మనకు కంప్రెషన్ ఫీచర్స్, అంటే బ్రెయిన్లో కంప్రెషన్, బ్రెయిన్ అనేది ఒక క్రేనియల్ వాల్ట్లో ఉంటుంది, అంటే ఒక లాకర్లో ఉంటుంది. సో కంప్రెషన్ జరిగినప్పుడు బ్రెయిన్ ఒక ఫంక్షన్స్ అనేవి డిటోరియేట్ అవుతాయి, చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి, చాలా ర్యాపిడ్గా అవుతుంటాయి. సో మన టైమ్లీ యాక్షన్ బ్రెయిన్ ఇంజరీని రివర్సిబులా ఇర్రివర్సిబులా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఒక్కసారి బ్రెయిన్ కంప్రెషన్ జరిగినప్పుడు మనం ఇమీడియట్గా పేషెంట్ని డీకంప్రెషన్ క్లినిక్టమీకి షిఫ్ట్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద క్లినికల్ సైన్స్. బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ సస్పిషన్, ఇంకా బ్రెయిన్లో ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ ఉందా లేదా అనే సస్పిషన్ ఉన్నప్పుడు మనము తొందరగా సిటీ బ్రెయిన్ చేసుకొని ఖచ్చితంగా కంప్రెషన్ ఉంది బ్రెయిన్లో అనే డెసిషన్ వచ్చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఫిలిమ్స్లో కనబడుతుంది మనకు అది డెఫినెట్గా. మనం పేషెంట్ని డీకంప్రెషన్ క్లినిక్టమీకి షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇమీడియట్గా డీకంప్రెషన్ చేసినప్పుడు పేషెంట్లో బ్రెయిన్ ప్రెషర్ అనేది రిలీవ్ అవుతుంది. సో దిస్ ఇస్ నాట్ ఏ కంప్లీట్లీ థెరపెటిక్ అనేది నేను అన్ను, కానీ బట్ దిస్ గివ్స్ ఏ ఛాన్స్ ఫర్ ద బ్రెయిన్ టు రీకవర్. సో ఎనీ బ్రెయిన్ డ్యామేజ్ ఇస్ పర్మనెంట్, దెర్ ఇస్ నో బెనిఫిట్. బట్ వన్స్ if there is a decompression done at the right moment and at the right time, కొన్ని chances are there that the brain recovers completely. And బ్రెయిన్ సర్జరీ అన్నప్పుడు అందరు భయపెట్టడం సహజం, కానీ ఈ బ్రెయిన్ సర్జరీ అనేది భయపడడంలో కాదు, తొందరపడడంలో బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మనం ఎంత తొందరగా మనం చేయగలిగితే అంత తొందరగా బ్రెయిన్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనిషి బతికే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనిషి వైటల్ సైన్స్ రికవర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అంటే, పేషెంట్ వెంటిలేటర్ నుంచి రికవర్ అవ్వడం స్టార్ట్ అయ్యి ప్రెషర్ బ్రెయిన్లో తగ్గడం స్టార్ట్ అవుతే, దెన్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ద పేషెంట్ విల్ సర్వైవ్ వితౌట్ ఎనీ సీక్వెల్. బట్ ఇఫ్ మనం డిలే చేసాము, భయపడ్డాము, బ్రెయిన్ సర్జరీ చేయాలి అనే డెసిషన్ కోసం మనం భయపడితే అప్పుడు పేషెంట్ ఒక బ్రెయిన్లో జరిగే డ్యామేజ్ పర్మనెంట్ అవుతుంది. అప్పుడు మనం బ్రెయిన్ సర్జరీకి డెసిషన్ తీసుకున్నా కూడా ఇట్ మైట్ బి టూ లేట్. సో decompression craniectomy is a procedure which should be taken immediately, which should be taken as fast as possible. సో గుర్తుపెట్టుకోండి, భయపెట్టకండి. బ్రెయిన్ సర్జరీ అనగానే భయపడడం అనేది సహజం. ఆ భయంతో మీరు బ్రెయిన్ సర్జరీ ముందుకెళ్ళకండి. బ్రెయిన్ సర్జరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ రికవర్ కారు, ఇవన్నీ అపోహలు. బ్రెయిన్ సర్జరీ చేయడం అనేది ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది చాలా ఎర్లీగా చేసాము, బ్రెయిన్ ట్రామా ఎంత ఉంది, తక్కువగా ఉంది, ఖచ్చితంగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ మెరుగుపడతాయి. 100% వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ ఇఫ్ ద పేషెంట్ ట్రామా, అంటే జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది అంటే డాక్టర్ ఇట్ సెల్ఫ్ మీకు ముందే కౌన్సిలింగ్ చేస్తారు డిపెండింగ్ ఆన్ ద డ్యామేజ్ డన్. సో డ్యామేజ్ ఎంత జరిగింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ సివియర్ ట్రామా, డీకంప్రెషన్ క్రేనియక్టమీ విల్ బి ద ఓన్లీ హోప్ అండ్ చాయిస్ ఫర్ ఎవ్రీ వన్, ఇంక్లూడింగ్ ద పేషెంట్ అండ్ ద సర్జన్. విషయం కానీ బ్రెయిన్ ఇంజరీ విషయంలో ఆలస్యం విషయం. సో థింక్ ఫాస్ట్ అండ్ యాక్ట్ ఫాస్ట్. థ్యాంక్ యూ.